శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి జాతకులకి 2025 మే 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 20వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి మే నెల రెండవ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాం. మీకు 10వ స్థానంలోకి అంటే 10th హౌస్ రాజ్యస్థానంలోకి శుభగ్రహ గురువు మే 14వ తేదీ రాత్రి భారత కాలమానం ప్రకారం 10:36 వచ్చేస్తున్నాడు. ఇంతవరకు ఆయన 9వ స్థానంలో ఉన్నాడు ఒక సంవత్సరం పాటు. ఇప్పుడు 10వ స్థానంలోకి వస్తాడు. అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండదు, కొద్ది నెలలు ఉండేసి వెంటనే 11వ స్థానానికి వస్తాడు. 11వ స్థానం మళ్ళీ 10వ స్థానానికి చాలా వేగంగా తిరుగుతుంటాడు అనమాట. ఆయన రాబోయేటువంటి 8 సంవత్సరాల వరకు ఆయన వెరీ స్పీడీ వర్క్. ఒక విధంగా ఈ అతిచారం అనేది కొంత ఇబ్బందికర వాతావరణమే. గురువుకు సంబంధించిన వీడియోలు తయారు చేసి కూడా నేను అప్లోడ్ చేయలే, ఎందుకు అనుకోవచ్చు. దాంట్లో కొంత అనుకూలం కానిటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. ఇంట్రడక్షన్లో అంటే ఏరియల్ వ్యూ ఎట్లా ఉందని, ఆయన అతిచార నడక, భారత్ పాక్ మధ్య ఘర్షణ వైఖరి పెరుగుతున్నది. ఈ వైఖరిని ఈ శుభగ్రహ గురువు కూడా మరికొంత పెంచుతాడు. అందుకే ప్రకృతి సంబంధించిన రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి 10వ స్థానానికి వస్తున్నాడు కనుక సింపుల్గా 3 పాయింట్లు ముగిస్తాం. మొదటి పాయింట్, 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి 2:20 వరకు అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు అయిపోతుంది. ఒక్కోసారి ఎదుటివారి మీద కోప్పడాలని అనుకుంటారు, కోప్పడినా కూడా లాభం లేదు, వేస్ట్. ఏదైనా కోప్పడితే మనకి లాభం వస్తుందేమో అనుకోవచ్చు. ఆయన కూడా నేను సజెషన్ ఇవ్వను కోప్పడండి అని. కోప్పడినా కూడా ఒక విధంగా మీకున్నటువంటి పేరు ప్రతిష్టలు పడిపోవచ్చు, ఎదుటివారి దృష్టిలో చులకన కావచ్చు. కనుక ఆవేశానికి వెళ్ళకండి. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. డబ్బు లెక్కించే సమయంలో కూడా జాగ్రత్తగా లెక్కించండి, పొరపాట్లు ఉంటాయి. ఎదుటివారిని మాటలతో దూషించిన కారణంగా వారు కొంత మనసు చిన్నపుచ్చుకుంటారు, కొంతమంది తిరగబడతారు. కనుక టేక్ కేర్. ఇక రెండవ పాయింట్కి వెళ్తే, 12వ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన 2:28 మొదలై 15వ తేదీ మధ్యాహ్నం 3:08 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఈ తోబుట్టులు కావచ్చు, వాళ్ళతో సరదాలు కావచ్చు, కొత్త నిర్ణయాలపైన వారి వారి యొక్క ఇష్టపూరితమైనటువంటి వ్యాఖ్యలను వినవచ్చు. ఏదైనా రక్త సంబంధీకులతో దాని యొక్క అనుకూల పవనాలు అట్లా వీస్తూ ఉంటాయి. 13వ తేదీ 14వ తేదీ 2 డేస్ కూడా అనుకూలంగా ఉంటుంది. 15వ తేదీ మధ్యాహ్నం 2:08 దాకా ఇలాగే కొనసాగుతుంది. మిత్రులు కూడా ఒక్కోసారి తోడు కావచ్చు, సన్నిహితులు కూడా తోడు కావచ్చు. తోబుట్టులు, సన్నిహితులు, మిత్రులు ఒకసారి దూర ప్రయాణాలలో కూడా ఒకసారి అనుకూలత వచ్చే అవకాశం ఉంటాయి. ఇక నెక్స్ట్ తర్వాత పాయింట్కి వస్తే, 3వ పాయింట్, 15వ తేదీ మధ్యాహ్నంతో ప్రారంభమై అంటే 2:08 నుంచి ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఇది కొద్దిగా అనుకూలంగా ఉంటుంది అనుకుంటారు, కానీ పెద్దగా అనుకూలంగా ఉండదు. ఉద్యోగంలో, వ్యాపారంలో, స్వయం ఉపాధి రంగాలలో, కాంట్రాక్టుల్లో కొద్దిగా నత్తనడక సాగుతుంటుంది. ఈ నత్తనడక సాగుతూ దీంతో పాటు ఒక్కోసారి అనారోగ్యం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సంతానం చికాకులు కూడా ఉంటుంటాయి. ఇల్లు కొందామా, ఇల్లు అమ్ముదామా, అద్దె ఇంట్లో ఉందామా, అద్దె ఇల్లు చేంజ్ అవుదామా, ఇలాంటివి కూడా ఒక్కోసారి ఉంటుంటాయి. వాహనం కొంచెం ఇబ్బందులు పెట్టడం కావచ్చు, పై అధికారులతో సమస్యలు కావచ్చు, సహ ఉద్యోగులతో కొన్ని చికాకులు కావచ్చు. ఏదైనా 16, 17, 18, 19, 20 ఈ 5 రోజులు కూడా కొంత వ్యతిరేకతలన్నీ ఉంటుంటాయి. శుభగ్రహ గురువు 10వ స్థానానికి రాచాడు కదా, రాగానే ప్రారంభమైంది ఏమిటి అని కూడా అనుకుంటారు. నిజమే, గురువు దీనికంటే కూడా రాబోతున్నటువంటి జూన్, జూలై నెలలో జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు కుజకేతు సంఘర్షణ జరుగుతుంది, ఒక పిశాచ యోగం అని. కనుక దాని యొక్క ప్రభావం అనేది కొంత ఉంటుంటుంది. కనుక ఇప్పటి నుంచి కొంచెం సంయమనం పాటించండి, అనవసరమైన ఘర్షణకు వెళ్ళకండి. డబ్బు విషయంలో చేతిలో ఉంటే
జలసాలకు వెళ్ళకండి. డబ్బును చాలా గౌరవంగా ఉన్నటువంటి డబ్బుని, మీ దగ్గర ఉన్న డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టకుండా ముఖ్య అవసరం అయితేనే ఖర్చు పెట్టడానికే ప్రయత్నం చేస్తుంటే పరోక్షంగా కొన్ని అనుకూలత రాగల సూచనలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కన్యారాశి జాతకులు ఒక్కోసారి మనస్సులో ఏదో తెలియనటువంటి భావన, తెలియనటువంటి భ్రాంతి, తెలియని బాధ, ఒక్కోసారి తెలియనటువంటి సంతోషం అన్నీ కూడా గూడు కట్టుకుంటాయి. ఎప్పుడు 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి గూడు కట్టుకోవటాలు. 2 ఉంటాయి, 3 ఉంటాయి, 2-3 కాదు, 2-3 నెలలు ఉండొచ్చు. కనుక ఆ గూడు కట్టుకుంటే కనుక ఆ గూట్లో అవి పిల్లలు పెడుతుంటాయి. సంతోషం వచ్చేటువంటి జీవి సంతోషం పిల్లలు పెడుతుంటే, ఇక బాధాకరమైనటువంటి జీవి వచ్చి అది బాధాకరం గుడ్డు పెడుతుంటే, ఇక ఒత్తిడి టెన్షన్ అవి ఆ రకమైన వస్తాయి. అంటే అవన్నీ కూడా ఇంత టెన్షన్ అది ఇంత అవుతుంది, ఇంత సంతోషం అది అంత సంతోషం అవుతుంటుంది, రెట్టింపు అవుతుంటుంది. కనుక కొంచెం ఆలోచన చేసి ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకుంటూ ముందుకు సాగాల్సినంత అవసరం ఉందని కూడా కన్యారాశి జాతకులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.